ధనుష్ నయనతార వివాదం అంతకంతకు రాజుకుంటుంది. నయనతార ఆమె భర్త విఘ్నేష్ శివన్ రౌడీ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరో ఇద్దరిపై హీరో ధనుష్ మద్రాస్ హైకోర్టులో సివిల్ కేసు దాఖలు చేశారు. తను అనుమతి లేకుండా నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో నానుం రౌడీ థాన్ సినిమాకు సంబంధించిన విజువల్స్ వాడుకున్నారని పేర్కొన్నారు. నయనతార లైఫ్ పై నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ తెరకెక్కించగా అందులో ధనుష్ నిర్మాతగా వచ్చిన సినిమా నేను రౌడీనే కంటెంట్ ను ధనుష్ పర్మిషన్ ఇవ్వకుండానే వాడుకోవడంతో ధనుష్ 10 కోట్లు కట్టాలని లీగల్ నోటీస్ పంపించాడు. దీంతో నయన్ ధనుష్ పై తీవ్ర విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో పబ్లిక్ గా ధనుష్ పై విమర్శనాస్త్రం సంధించింది. దీంతో నయనతారపై నెటిజన్లు ధనుష్ ఫ్యాన్స్ విమర్శలు చేశారు. నయనతార 3 సెకండ్లు అని అబద్ధం చెప్పి 30 సెకండ్లు వాడుకుందని, తన లైఫ్ ను మాత్రం తాను డబ్బులకు అమ్ముకోవచ్చు కానీ ధనుష్ కంటెంట్ వాడుకుంటే డబ్బులు అడగొద్దా అంటూ నయనతారపై విమర్శలు వచ్చాయి. ఒకప్పుడు మంచి ఫ్రెండ్స్ అయిన ధనుష్ నయనతార ఈ వివాదంతో శత్రువులుగా మారడమే కాక వీరి వివాదం తమిళనాట చర్చగా మారింది. అయితే ఈ విషయంలో ధనుష్ తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తున్నాడు. తాజాగా దీనిపై ధనుష్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. నయనతారపై 10 కోట్ల దావా వేశాడు ధనుష్ పిటిషన్ ను మద్రాస్ హైకోర్టు స్వీకరించింది. దీంతో ఈ విషయం మరింత చర్చగా మారింది. మరి దీనికి నయనతార సమాధానం ఇస్తుందా? నయనతార ధనుష్ అడిగిన 10 కోట్లు కడుతుందా లేక ధనుష్ లాగే తగ్గేదేలా అంటూ కోర్టులో పోరాడుతుందా? చూడాలి.